అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి వచ్చేసరికి మాకు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది, మరి ఎప్పుడు రిజల్ట్స్ అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. దాని కొరకే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు యొక్క ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా తెలుసుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ఎన్నో ఎడ్యుకేషన్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం న్యూస్లో వెళ్ళి చూస్తున్నాం. ఒకసారి ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలాఖరులో 10 ఫలితాలను మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కూడా పేపర్లో వచ్చేసి ఏప్రిల్ నెలాఖరుగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నాయని ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలనే ప్రభుత్వం పరీక్షల విభాగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఓకే, నెక్స్ట్ వచ్చి శనివారంతో ప్రధాన పరీక్షలు ముగియగా కొన్ని మైనర్ ప్రాజెక్టులు మంగళవారం వరకు జరుగుతాయి. శనివారం సాంఘిక శాస్త్రం పరీక్షలకు వచ్చేసి 4,94,068 మంది, అదేవిధంగా 99.64% హాజరయ్యారు అని ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి అయితే దాదాపుగా ఏప్రిల్ నెలాఖరులో అంటే మనకు లాస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా రిజల్ట్స్ రిలీజ్ కాగానే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు సంబంధించిన ఒక మార్క్స్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్తో అప్డేట్ ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.